వెల్కమ్ టు మిషనరీ బయోగ్రఫీ. డిసెంబర్ 15, 1910 సంవత్సరంలో చార్లెస్ థామస్ స్టడ్ గారు ఇంగ్లాండ్ నుండి ఆఫ్రికాలోని కెన్యా దేశంకు వెళ్లారు. ఆ సమయానికి వీరికి 50 సంవత్సరాలు. టైఫాయిడ్తో బాధపడుతున్నారు. అయినా కూడా వైద్య సలహాకు వ్యతిరేకంగా వెళ్లి విదేశాల్లో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఆఫ్రికాలో క్రైస్తవ విశ్వాసం లేనందున ఆందోళన నుండి స్టడ్ హార్ట్ ఆఫ్ ఆఫ్రికా మిషన్ ఏర్పాటుకు దారితీసింది. తరువాత బెల్జియం కాంగోను దర్శించారు మరియు అతను 8 తెగలు నివసించే ప్రాంతంలో 4 మిషన్ స్టేషన్లను స్థాపించారు. స్టడ్ గారు వారి భార్య ప్రిస్కిల్లా గారితో కలిసి ప్రపంచవ్యాప్తంగా సువార్తీకరణ చేశారు. 1928లో కాంగోలో ఒక చిన్న పర్యటన కలిసి చేశారు. ఆమె మరుసటి సంవత్సరం మరణించారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.